కన్సిడర్ చేద్దాం, మీ పాయింట్స్ కన్సిడర్ చేస్తాము. ప్లీజ్ వెయిట్. ఎస్ ఇజ్రాయిల్ గారు, గుడ్ మార్నింగ్. సో నేను కావాలనే మీకు సమయం ఇచ్చాను. సో పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ మన ప్యానలిస్టులే కాదు, ఈవెన్ ప్రజలు కూడా ఒక రకంగా 3 రాజధానుల అంశం అంటే కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. అందుకే అటు గత ఎన్నికల్లో మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో కూడా, మీరు అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నా, అన్ని విషయాల్లో బాగున్నా కూడా ప్రజలు ఎందుకు ఆ 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు వచ్చేసి మావిగన్ అంటే మాకు ఓటేస్తారు, అమరావతి అంటే చంద్రబాబుకు ఓటేయాలని ఎందుకు మళ్ళీ జగన్ కొత్త కొత్త పేర్లతో మళ్ళీ ముందుకు వస్తున్నారు? అన్ని చట్టాలు క్రియేట్ అయిపోతున్నాయి, చట్టాలు చేస్తున్నారు, అభివృద్ధికి సంబంధించి ముందుకు పడుతున్నాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పార్టీలకు సంబంధించి ఎందుకు ఒక తాటిపైకి రావట్లేదు? రాజధాని అంటే కూడా పార్టీలు మొత్తం రాజధానులనే విడగొడుతున్న పరిస్థితి. ఎందుకు వైసీపీ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది? గుడ్ మార్నింగ్ మేడం, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. గత ఈ మంత్ నుంచి మావిగన్ అనేటప్పటికీ కూటమిలో ఉన్నటువంటి నాయకులకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ గుండెల్లో దడపడుతుందండి. ఎందుకు పడుతుందంటే, మొదట్లో ఏంటి మావిగన్ అంటే ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు మావిగన్ అంటే ఏమన్నా తెలుసా, మావిగన్ అంటే ఏమన్నా అర్థం ఉందా, ఈ మావిగన్ అనే పదం పిచ్చి ఆరాపలు పోయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటున్నారు, ఇలా మావిగన్ అంటే ఆ మావిగన్ లోనే అమరావతి ఉందంట. ఎంత కూడా కన్ఫ్యూజన్ కింద వీళ్ళకి బుర్ర ఏం పనిచేయట్లే, ఏం అర్థం చేయట్లే. కొంచెం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే అర్థమయ్యే పరిస్థితి. ఇప్పుడు ఈ రోజుని జగన్ గారు మావిగన్ గురించి ఎప్పుడైతే ప్రస్తావన తెచ్చారో, ఈ మావిగన్కి ప్రజల్లోంచి మద్దతు పెరుగుతుందండి. ఈ మద్దతు పెరిగే పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ జై అమరావతి అనండి, జై అమరావతి అనండి, గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి, ఏదో ఈ యోగా చెప్తారు కదా ఆ విధంగా. ఇకపోతే మా స్టాండ్ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అమరావతిని రైతులు వ్యతిరేకించట్లేదండి. రైతులంటే విపరీతమైన ప్రేమ, అమృతమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్కడ జరుగుతున్నటువంటి భూదంద, అక్కడ జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్నటువంటి భూములు తక్కువ రేటు కొని ఎక్కువ రేటు సేకరించే పని. ఇదే సందర్భంలో శ్రీకృష్ణ ఒకటి చెప్పిందండి. ఏం చెప్పింది, అమరావతి అనేది లోతట్టు ప్రాంతము, వరద వస్తే గనుక ఆ ఏరియా అంతా మునిగిపోద్ది అని డైరెక్ట్ గా శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. శివరామకృష్ణ కూడా కమిటీ కూడా చెప్పింది. మరి ఈ సందర్భంలో 10 రూపాయలు పరిస్థితి, 100 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి ఈ రోజు అమరావతిలో వచ్చింది. సరే, చాలా మంది అంటారు చాలా నిర్మాణాలు జరిగిపోతున్నాయి, మరో సింగపూర్ ప్రపంచంలోనూ మరో సింగపూర్ లాగా తయారైపోతుంది, ఇంకా అంతలేదు ఎంత లేదు, చంద్రబాబు నాయుడు పెద్ద పేరు వచ్చేది, అది ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు కల్లుకుంటున్నారని ఏది చెప్తున్నారు. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంటి, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దు, ప్రభుత్వ భూములు తీసుకోండి. ఎందుకంటున్నామంటే అక్కడ భూమి సారవంతమైన భూమి, నేల గట్టిది కాదు, అక్కడ కుండిపోద్ది, రేపొద్దున భవనాల నిర్మాణం చేస్తే కనుక ఆ భవనం కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి 10 రూపాయలు అయిన పరిస్థితి 100 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈ రోజున మరి వీళ్ళు ఛత్రపతికి 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ 20,000 రూపాయలు ఖర్చు పెట్టినారు అక్కడ. అంటే కాంట్రాక్టులకి ముందే అడ్వాన్స్లు ఇచ్చేసి, వీళ్ళకి నచ్చినటువంటి కాంట్రాక్టులకి ముందే అడ్వాన్స్లు ఇచ్చేసి చేస్తున్నారు. సరే, ఇక ఏమైనప్పటికీ కూడా అమరావతి నిర్మాణం అవ్వాలంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడుతుంది. దానికి 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల రూపాయలు పడుతుంది. అది చూసేది ఎవరు, సచ్చేది ఎవరో తెలియదు. కానీ బాగుపడటం మాత్రం కూటమి బాగుపడటం
బాధపడతారు చంద్రబాబు నాయుడు గారు సరే, అంటే ఇజ్రాయిల్ గారు మీరు అంటున్న లెక్క ప్రకారం సో ఇన్ని 4-5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. సో సరే, ఒక రాజధానికి అంత ఖర్చు అవుతుందంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మరి ఈ 3 రాజధానుల అంశానికి ఆ వాటికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ 3 రాజధానులు కంప్లీట్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది? కదా, నేను అదే పాయింట్ వస్తున్నా. ఆ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు 2-3 మాటలు మాట్లాడతారో అది మాట్లాడేటువంటి పెద్ద మనిషి గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడలేదని పూటకో మాట, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులే పూటకో మాట మాట్లాడారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి, అమరావతి అనేది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, రైతుల దగ్గర నుంచి భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కోవద్దు, కర్నూలే రాజధానిగా మంచిది, కర్నూలు రాజధాని ఏమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మొన్న రీసెంట్ గా ఏమన్నారు, జై అమరావతి అనే కంటే జై ఆంధ్రప్రదేశ్ అంటే మంచిదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సోమవీరన్ గారు ఏం మాట్లాడారు, రాజధాని ఒక కాదు, మనం అభివృద్ధి చెందినటువంటి వైద్యం చేసుకుంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి 1500 కోట్ల రూపాయలు ఇస్తే కూలిపోయే నీరు కారిపోయే బిల్డింగ్లు కట్టారని సోమవీరన్ గారు మాట్లాడారు. ఇకపోతే జీవే నరసింహరావు గారు ఏం మాట్లాడారు, అమరావతి ఉత్తుత అమరావతి తిరిగిపోతుంది, ప్రభుత్వం వికేంద్రంగా ఆలోచించాలని చెప్పి మాట్లాడారు. సరే, 33,000 ఎకరాలు ఇస్తే చెప్పి మళ్ళీ 16,000 ఎకరాల భూమి తీసుకున్నారు. 16,000 ఎకరాలు సరిపోదు, అది మున్సిపాలిటీ మాత్రమే. దసరాజు గారు ఈ రోజున కావాలని తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంలో మారుగన్ అంటే ఎందుకు మీకంత భయం అని నేను అడుగుతున్నా. ఆ మారుగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి, ఆల్రెడీ అమరావతి నిర్మాణం అంటే 30-40 సంవత్సరాలు పడుతుంది, అక్కడ మరి విపరీతమైన ఖర్చు అవుతుంది, రాష్ట్రం అప్పులు ఊపిలోకి వెళ్ళిపోతుంది, అప్పులు చెయ్యాలంటే వచ్చే పరిస్థితి లేదు.